ఓం నమ శివాయ. హైదరాబాద్లో ఎన్నో పవిత్ర శక్తి దేవాలయాలు ఉన్నాయి. అయితే శ్రీ వారాహి అమ్మవారికి అంకితమైన ఆలయాలు మాత్రం కేవలం 5 మాత్రమే ఉన్నాయి. ఆ 5 దివ్యక్షేత్రాల్లో ఒక అత్యంత విశిష్టమైన శ్రీ మహాసింహవారాహి అమ్మవారి ఆలయం గురించి ఈరోజు మీకు పరిచయం చేయబోతున్నాం. ఈ ఆలయం ప్రత్యేకత ఏమిటి? ఎందుకు వేలాది మంది భక్తులు ఇక్కడికి వస్తున్నారు? ఈ వీడియోలో తెలుసుకుందాం. ముందుగా ఈ ఆలయ మహిమ గురించి ఒక ఆశ్చర్యకరమైన విషయం తెలుసుకుందాం. తమిళనాడులోని 3 అత్యంత పవిత్రమైన త్రిశక్తి క్షేత్రాలను ఒకే రోజు దర్శిస్తే లభించే పుణ్యఫలం ఈ దివ్యక్షేత్రాన్ని భక్తి శ్రద్ధలతో దర్శించినా లభిస్తుందని ఇక్కడ భక్తుల విశ్వాసం. అందుకే ఈ ఆలయానికి అంతటి విశిష్టమైన స్థానం ఉంది. ఆ త్రిశక్తి క్షేత్రాలు ఏవి? ఈ ఆలయానికి వాటితో ఉన్న సంబంధం ఏమిటి? ఆ వివరాలను కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం. ఇప్పుడు మీరు చూస్తున్నది ఈ దివ్యక్షేత్రం వెలుపల ప్రాంగణం. ఆలయంలో ఒక ప్రత్యేకమైన నియమం ఉంది. గర్భగుడిలో శ్రీ మహాసింహవారాహి అమ్మవారి ఫోటోలు లేదా వీడియోలు తీయడానికి అనుమతి లేదు. ఆలయ నిబంధనలను గౌరవిస్తూ నేను కూడా బయట ప్రాంతాన్ని మాత్రమే మీకు చూపిస్తున్నాను. అమ్మవారి దివ్య దర్శనం, ఆ ఆధ్యాత్మికత అనుభూతి మాత్రం ప్రత్యక్షంగా ఆలయానికి వచ్చి పొందాల్సిందే. ఇప్పుడు ఈ దివ్యక్షేత్రంలోని విశేషాలను ఒక్కొక్కటిగా తెలుసుకుందాం. ఇక్కడ ఆలయం బయట చిన్న ఒక షాప్ ఉందండి. దాంట్లోనే అమ్మవారికి సంబంధించిన పూజా సామాగ్రి కూడా ఇక్కడ మనకి లభిస్తుంది. ఇక్కడ 2 నియమాలు ఉన్నాయండి. ఏమిటంటే అవి జుట్టు ఇరిపోసుకొని వెళ్ళకూడదు. కంపల్సరీ జడ వేసుకొని మాత్రమే ఆలయంలోనికి మనం ప్రవేశించాలి. ఇంకోటి ఏంటంటే డ్రెస్ వేసుకుంటారు కదండి, డ్రెస్ మీద కంపల్సరీ చున్నీ ఉండాలి. చున్నీ లేకపోయినా సరే ఈ ఆలయంలోకి అనుమతించరు. ఇప్పుడు అమ్మవారి నవరాత్రులు జరుగుతున్నాయి కదండి, ఆ టైంలో నేను ఈ వీడియో తీశాను. అందుకే క్యూ ఉందండి. ఈ ఆలయంలో శ్రీ మహాసింహవారాహి అమ్మవారి చరిత్ర, ఈ దివ్యక్షేత్ర విశిష్టత, అలాగే ఈ ఆలయ నిర్మాణం వెనుక ఉన్న ఆధ్యాత్మిక ప్రాముఖ్యత ఎంతో వివరంగా ఈ బోర్డుపై పొందుపరిచారు. ఆలయానికి వచ్చిన ప్రతి భక్తుడు తప్పకుండా చదివి ఈ సమాచారాన్ని ఇప్పుడు మీకోసం చదివి వినిపిస్తాను. ఇందులో ఉన్న ప్రతి విషయం ఈ క్షేత్ర మహిమ తెలియజేస్తుంది. మరి ఆలయ నిర్వాహకులు స్వయంగా తెలిపిన ఈ దివ్య చరిత్రను ఇప్పుడు తెలుసుకుందాం. ఈ బోర్డు మీద ఏమి చెప్పబడింది అంటే, శ్రీ తిరుక్కన్ త్రిశక్తి స్వరూపిణి మహాసింహ వారాహి అమ్మవారి అష్టమ సిద్ధి ఉపాసకర్ తపోపీఠం విశిష్టత. శ్రీ వారాహీదేవి ఆది పరాశక్తి రూపంలో పరమోత్కృష్ట అవతారం సప్తమాతృకల్లో అయినటువంటి బ్రహ్మి, మహేశ్వరి, కౌమారి, వైష్ణవి, వారాహి, ఇంద్రాణి, చాముండి వంటి శక్తి దేవతలతో విశిష్ట శక్తి దేవత. దశమహావిద్యలకు అధిదేవత. విష్ణువు వరాహావతారం కనుక వారాహి మాతను విష్ణు సోదరిగా కీర్తిస్తారు. శ్రీ మహావిష్ణువుని వరాహ రూపం ఆత్మశక్తి వారాహీదేవి. అందువల్ల వరాహ ముఖం కలిగి ఉంటుంది. శ్రీ రాజరాజేశ్వరి పరాంబిక తరుణి అంతటి మహిమానిత్వ శక్తిగా అవతరించిన మంత్రిని. దండనులతో శ్రీ పరమేశ్వరి దండనాయకైన శ్రీ వారాహీదేవి వరాహ చక్రం అనే దివ్య రథాన్ని అధిరోహించి వరాహముఖం కలిగి చతుర్భుజాలతో చిదస్సము, సద్రూపము, హలము, ముసలములను ఆయుధాలుగా ధరించి మరో 2 హస్తములతో అభయ వరద ముద్రలతో దర్శనమిస్తుంది. శ్రీ లలితా పరమేశ్వరి సేన అయినటువంటి శక్తిగణములకు ఈ దేవి అధినేత్రి. వారాహిదేవి స్తోత్ర పఠనం వల్ల సర్వదుఃఖములు నశించును, స్వప్నఫలములు బోధించును. శ్రీ వారాహిదేవి మనసులో తలుచునంతనే శత్రువులు నిగ్రహింపబడతారు. భక్తులకు ఎనలేని శుభాలను అనుగ్రహించే వరప్రదాయిని. భక్తుల పట్ల ఎల్లప్పుడూ కరుణా కటాక్షాలు ప్రసరించే కరుణామయి. కోరిన కోరికలను శీఘ్రముగా నెరవేర్చే క్షిప్రప్రసాదిని. తన భక్తులకు ఎటువంటి విఘ్నములు, ఆపదలు కలగకుండా కాపాడే జగజ్జనని. పూర్వం హిరణ్యకక్షకుడు అనే రాక్షసుని సంహరించి భూలోకాన్ని ఉద్ధరించిన విష్ణు అవతారమే వరాహమూర్తి. ఆ వరాహమూర్తి స్త్రీతత్వమే వారాహి పాత్ర సుస్పష్టంగా ఉంటుంది. వారాహి రూపం వరాహమూర్తిని పోలి ఉంటుంది. నల్లని మేఘవర్ణ శరీర ఛాయ, వరాహముఖంతో 8 చేతులతో అభయవరద హస్తాలతో
శంఖం, చక్రం, పాశం, హలం వంటి ఆయుధాలను ధరించి ఉంటుంది. గుర్రం, సింహం, పాము, దున్నపోతు వంటి వివిధ వాహనాల మీద సంచరిస్తుంది. తాంత్రికులకు ఇష్టమైన దేవత వారాహి మాత. అందుకే ఈ మాతను రాత్రి వేళల్లో పూజిస్తూ ఉంటారు. కొన్ని ఆలయాలలో తెల్లవారుజామున రాత్రి వేళల్లో మాత్రమే దర్శనం ఉంటుంది. దేశంలోని వివిధ ప్రాంతాలలో వారాహి అమ్మవారి ఆలయాలు ఉన్నాయి. వారణాసి, తంజావూరు శ్రీ వారాహిదేవి ప్రస్తావన లలితా సహస్రనామంలో ఉంటుంది. ఈ ఉపాసక తపోపీఠంలో శ్రీ తిరుక్రేణి మహాసింహవారాహి దజభుజ అమ్మవారు పరిహర దేవతగా బాసిల్లుతూ నమ్మగొలిచిన వారి కోరికలు తీరుస్తూ కష్టాలు, శత్రుబాధలు, ఈత బాధలు, అనారోగ్య సమస్యలు, ఆర్థిక బాధలు ఇలా అన్నిటినీ తొలగిస్తూ అభయప్రదానిగా పూజలందుకుంటుంది. ఈ ఉపాసక తపోపీఠంలో భక్తులు నక్షత్ర శాంతికి 27 ప్రదక్షిణాలు చేసి మొక్కుకుంటారు. అమ్మవారికి 27 నిమ్మకాయల మాల సమర్పిస్తారు మరియు దీపాలు వెలిగిస్తారు. ప్రతి పౌర్ణమి రోజున చండీ, రుద్ర ప్రత్యేక హోమాలు నిర్వహిస్తారు. ప్రతి మంగళవారం మరియు శుక్రవారం విశేష అభిషేకాలు, అలంకరణ చేస్తారు. ఈ ఆలయంలో అమ్మవారు ఆదిపరాశక్తిగా, త్రిశక్తి స్వరూపునిగా అంటే ఇచ్ఛాశక్తి, జ్ఞానశక్తి, పరమోత్కృష్ట దైవం అమ్మవారి త్రిశక్తి క్షేత్రాలు తమిళనాడులో కలవు. మింజూరులో తిరువడై క్షేత్రంలో మంగళరూపిణిగా కొలువై ఇచ్ఛాశక్తిని అనుగ్రహిస్తుంది. తిరువత్తూరులో వడివుడై క్షేత్రంలో సౌందర్య శోభితగా విరాజిల్లుతుంది, జ్ఞానశక్తిగా అనుగ్రహిస్తుంది. అవడిలో కొడియుడై క్షేత్రంలో మెరుపుతీగల నాజూకుగా ప్రకాశిస్తూ క్రియాశక్తిని అనుగ్రహిస్తుంది. ఈ త్రిశక్తి క్షేత్రాలను ఎవరైతే చైత్ర పౌర్ణమి రోజున ఒకే రోజు దర్శిస్తారో వారికి కాశీ, రామేశ్వరం పుణ్యక్షేత్రాలను ఒకే రోజు దర్శించినంత పుణ్యఫలం లభిస్తుంది అని ప్రతీతి. అందుకే ఈ తపోపీఠం అమ్మవారి ఉపాసకులు, వ్యవస్థాపకులు స్వయంగా ఈ మహిమాన్విత త్రిశక్తి క్షేత్రాల నుంచి, అలాగే దక్షిణ కైలాసంగా ప్రసిద్ధి చెందిన శ్రీకాళహస్తి పుణ్యక్షేత్రం నుంచి సేకరించిన పవిత్ర మట్టితో నిర్మించబడినది. 27 పుణ్యనదుల నుంచి సేకరించిన పవిత్ర జలంతో అభిషేకం జరిపింపబడినది. శ్రీ తిరుక్కన్ మహావారాహి అమ్మవారి ఆలయం తమిళనాడులోని ఈ 3 క్షేత్రాలను దర్శించుకోలేని వారు ఈ ఆలయాన్ని దర్శించి యథాశక్తి భక్తి శ్రద్ధలతో వేడుకుంటే చాలు ఈ త్రిశక్తి క్షేత్రాలను దర్శించినంత పుణ్య ఫలితం కలుగుతుంది. ఈ ఉపాసక తపోపీఠం అమ్మవారి ఉపాసకులు, వ్యవస్థాపకులు వారి యొక్క విశేష తపోశక్తితో ప్రాణప్రతిష్ఠ గావించిన అమ్మవారి మహిమాన్విత శక్తిపీఠం ఇది. ఈ పంచాయతన క్షేత్రంలో 1.5 అడుగుల ఎత్తుతో కృష్ణవర్ణ శిలామూర్తిగా దశభుజాలతో వివిధ ఆయుధాలను ధరించి విశాల నేత్రాలతో వరాహ వదనంతో నక్షత్రపీఠం మీదే సింహవాహిని అధిరోహించి పుష్పమాలికలతో స్వర్ణాలంకరణ శోభితంగా మకరతోరణ సహితంగా ప్రసన్నంగా దర్శనమిస్తుంది. శ్రీ తిరుక్కన్ మహాసింహవారాహి అమ్మవారు ఈ చిరు గర్భాలయంలో అమ్మవారు శ్రీచక్రం మరియు నవకోణిలు సప్తమాతృకులతో పరాశక్తిగా నివసిస్తుంది. శత్రుబాధలు, దృష్టి దోషాలు, గ్రహదోషాలు, నరఘోష, అనాఘోదరులు సమస్యలు తొలగించుకోవడానికి, వివాహానికి, సత్సంతానం ప్రాప్తికి, ఉన్నత విద్యా ప్రాప్తికి మరియు స్వగృహ ప్రాప్తికి ఈ అమ్మవారికి చేసే ప్రదక్షిణలు, మండల దీక్ష, ఆరాధన, పూజ, అర్చనలు, అభిషేకాలు, హోమాలు విశేష ఫలితాలను ఇస్తాయి. శ్రీ తిరుక్కన్ మహాసింహవారాహి అమ్మవారి ఆలయ ఉపాసక తపోపీఠ దర్శనం సకల దోష నివారణం, సర్వకార్య సిద్ధిదాయకం. శ్రీ తిరుక్కన్ మహాసింహవారాహి ఉపాసక తపోపీఠం వ్యవస్థాపకులు, ధర్మకర్త ప్రొఫెసర్ డాక్టర్ సిహెచ్ నరేన్ చక్రవర్తి గారు, ఆలయ పర్యవేక్షకులు. ఇక్కడ వెబ్సైట్ ఇచ్చారండి, అది నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను, ఒకసారి చూడండి. శ్రీ తిరుక్కన్ మహాసింహవారాహి అమ్మవారి ఉపాసక తపోపీఠం ఇప్పటి వరకు 310 పౌర్ణమి మరియు అమావాస్య విశేష హోమాలు దిగ్విజయంగా అద్భుతమైన రీతిలో నిర్వహించబడినాయి.
అపూర్వమైన ఈ అష్టమ సిద్ధి ఉపాసక తపోపీఠం అభివృద్ధి కార్యక్రమంలో అమ్మవారి నిత్య సేవల్లో అభిషేకం, అర్చన, కుంకుమార్చన మరియు హోమాది సేవల్లో పాల్గొని వారాహిమాత కృపా కటాక్షములకు పాత్రలు కాగలరు. జై శ్రీ తిరుక్కమన్ త్రిశక్తి స్వరూపిణి మహాసింహ వారాహి దైవియే నమః అని ఉందండి ఇక్కడ. ఈ గుడి అడ్రస్ సికింద్రాబాద్ ఓల్డ్ ఆల్వాల్లో ఉందండి. మీకు కావాలంటే గూగుల్తో ఒకసారి సెర్చ్ చేసుకుంటే ఈ అడ్రస్ పూర్తిగా వస్తుంది. మీకు వీలైనంత వరకు ఒక్కసారి ఈ క్షేత్రానికి వచ్చి ఆ అమ్మవారిని దర్శించుకోండి. సకల శుభాలు జరుగుతాయి. మీ అందరికీ ఈ వీడియో కనుక నచ్చితే ఒక లైక్ చేసి, షేర్ చేసి, సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఓం నమః శివాయ.